ఐటీ హబ్బులు పెట్టినాం. నల్లగొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, సిద్దిపేటలో, ఇవన్నీ చోట్ల, ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది. ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం. ఇవాళ దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రాని తీసుకొని పోయి నేనే ఇనాగరేట్ చేసిన. ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లను, గ్రాడ్యుయేట్ చెల్లెలను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి. ఇవాళ దారుణమైన పరిస్థితి ఏంటంటే మా ప్రభుత్వంలో ఇగో ఇది ఐటీ గ్రోత్, ఇది ఈ నెంబర్స్, ఇవి నెంబర్స్ అయితే అబద్ధాలు చెప్పవు, ఇవి నా నెంబర్స్ కావు. ఇవి నాస్కాము, STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నెంబర్స్ ఇవి. 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు. తెలంగాణలో ఆనాడు ఐటీ ఉద్యోగులు 3,23,396. ఇది 2014. మేము దిగిపోయే నాడు 2023 మే నాటికే ఈ నెంబరు, ఆ తర్వాత ఇంకా పెరిగింటుంది. మేము దిగిపోయే నాడు 2023 ఐటీ ఎగుమతులు 57,000 నుంచి 2,41,275 కోట్లకు పెరిగినాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,396 నుంచి 9,05,715కు పెరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణలోని విద్యావంతులు, ఇవాళ ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో ఓటేస్తున్న విద్యావంతులు ఎవరైతున్నారో ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, మీరు 10 మందికి చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఒక ఎదుగుతున్న రాష్ట్రం, పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు. ఇట్లాంటి రాష్ట్రానికి చేయగలిగితే దశాబ్ది నిండుతున్న సందర్భంగా అన్యాయం చేయకుండా చేయగలిగితే మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఈ రకంగా వంచే కార్యక్రమాలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేసే ఊకదంపుడు హామీలు, ఇచ్చే హామీలు, ఊకదంపుడు ఉపన్యాసాలు అవి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మేమిచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుంది. అందుకే ఈ వాస్తవాలన్నీ తెలంగాణ యువత ముందు పెట్టాలి. రాబోయే 4.5 ఏళ్ళైనా మరి ఈ ప్రభుత్వాన్ని సరైన పద్ధతుల్లో నడిపే విధంగా తెలంగాణ విద్యావంతులు తీర్పియాలని నా ప్రార్థన. ముఖ్యంగా హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ఏ యువతనైతే వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారో, వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లకు కూడా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అంటే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మా అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మీరు గెలిపించినట్టు అవుతే తప్పకుండా మీ తరపున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ, నిగ్గదీస్తూ, వారు చేస్తున్న తప్పులను కడుగుతూ, అదేవిధంగా నిరుద్యోగుల తరపున మరి మీకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి కానీ, మీకు రావాల్సిన నోటిఫికేషన్లు కానీ, మీకు ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు, ప్రమోషన్లు కానీ, వీటన్నింటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మరింత వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు మాకు ఇచ్చినారు. ఒక గోల్డ్ మెడలిస్టు, చదువుకున్న అభ్యర్థి, విద్యావంతుడు, సౌమ్యుడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు, అదేవిధంగా అన్నింటికి మించి యువకుడు, ఉత్సాహవంతుడు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఎలాంటి బ్లాక్మెయిల్ ఆరోపణలు లేవు, ఎలాంటి అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కేసీఆర్ గారు మీ ముందు పెట్టారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మే 27 నాడు ఇక్కడ హైదరాబాద్లో ఉండే గ్రాడ్యుయేట్స్ కూడా, మరి మీకు మిత్రులున్నా, మీకు చుట్టాలున్నా, ఎవరున్నా నల్గొండ, మన వరంగల్, ఖమ్మంలో వారికి కూడా చెప్పండి. ఏనుగుల రాకేష్ రెడ్డి గారి మరి 3వ స్థానంలో ఉన్నారు, ఆయన 3rd రోలో ఉన్నారు. ఆయనకు ఓటు వేసి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తాము. మీరు దయచేసి ఇవన్నీ కూడా నా PRO ఇస్తారు, మీరు కూడా దయచేసి చూసుకోండి.